హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజు మనం రోజులాగా కుకింగ్ వీడియో కాదండి, ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్ చూపిస్తున్నాను. లేట్ చేయకుండా జర్నీ స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు మేము మౌంట్ సోమా టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది మేమున్న ప్లేస్ నుంచి 3 hours జర్నీ పడుతుంది. చూసారు కదండి, హైవే మీద నుంచి ఇది 2 hours హైవే మీద నుంచి వెళ్ళిన తర్వాత విలేజెస్ మీద నుంచి వెళ్తామండి జర్నీ మొత్తం, అండ్ మౌంటైన్స్ మీద నుంచి వెళ్తాము. ఇక్కడ విలేజెస్ వచ్చేసరికి అండ్ ఫాల్ కలర్స్ తో భలే ఉంది చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఫాల్ సీజన్ ఇక్కడ. అండ్ విలేజెస్ చూసారా, ఇక్కడ విలేజెస్ మొత్తం ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటారండి. ఇదిగోండి, మనం ఇప్పుడు విలేజెస్ లోకి స్టార్ట్ అవుతున్నాం. ఇదంతా ఈ విలేజ్ మొత్తం మౌంటైన్స్ మీద, అండ్ ఇల్లు కూడా మౌంటైన్స్ మీద ఉంటాయి. ఇవి మనం ఉండే కమ్యూనిటీస్ ఉన్న ఇల్లు లాగా కాకుండా ఇక్కడ ఉండే ఇల్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి. దూరం దూరంగా ఉంటాయి అండ్ మౌంటైన్స్ మీద ఉన్నట్టు కనిపిస్తాయి హైట్ లోకి. ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది విలేజెస్ దగ్గర నుంచి హైట్స్ లో జర్నీ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఇల్లు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, మన హౌసెస్ లాగా అనిపించడం లేదు. అండ్ వాళ్ళకి వ్యూ ఇంకా బాగుంటుందండి మనకన్నా. చెట్లు, ట్రీస్ మొత్తం అంత ఫాల్ కలర్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి. అండ్ వచ్చేసామండి, ఇదిగోండి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసరికి డాక్టర్ మైకేల్ మామా అని ఇంగ్లీష్ ఆయన అండి ఇది కన్స్ట్రక్షన్ చేసింది. ఆయన కట్టించారంటే ఇది టెంపుల్ చూసారా, అచ్చం ఇండియాలో ఉన్న టెంపుల్స్ లాగా ఉంది చూడటానికి. అండ్ ట్రీస్ చూసారా ఫాల్ కలర్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో. చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి కదండి. ఇదిగోండి టెంపుల్, ఇది మెట్ల మీద నుంచి వెళ్ళాలండి. మనకి ఇండియాలో ఉండే టెంపుల్స్ లాగా మెట్ల మీద నుంచి వెళ్తాము లోపలికి. అదిగో కొంతమంది దిగుతున్నారు. మేము ఈ టెంపుల్కి సాటర్డే రోజు వెళ్ళామండి. సో ఈ టెంపుల్లో రోజు అభిషేకం చేస్తారంట. మెయిన్ టెంపుల్లో ఇది సోమేశ్వర స్వామి టెంపుల్ కదండి, శివలింగం ఉంటుంది లోపల. అండ్ అభిషేకానికి ఫర్ ఫ్యామిలీ $25 అండి. శివలింగం, ఇంకా వేరే గాడ్ కూడా ఉన్నారండి, వినాయకుడు, పార్వతీదేవి ఇలా. అండ్ ఇది రుద్రాభిషేకం అండి, నేను చెప్పింది $25. గంటకి నాకు తెలిసి 1 hour కి జరుగుతూనే ఉంటాయండి. మనం ఇండియాలో కాలు కడుక్కుని లోపలికి వెళ్ళినట్టు అదిగోండి అక్కడ కాలు కడుక్కుంటున్నారు చూడండి. ఇదిగోండి లోపల చూడండి టెంపుల్ ఎంత బాగుండిందో, శివలింగం కనిపిస్తుంది కదండి మీకు. సో ఈ టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి, ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేసరికి మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మెట్ల మీద నుంచి వెళ్తే మళ్ళీ అక్కడ హనుమంతుని విగ్రహం చాలా పెద్దది ఉంటుందండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. చాలా పెద్ద విగ్రహం అండి ఇది. ఇది ఓపెన్ ప్లేస్ లో ఉంటుందండి. ఇది ఇందాక శివలింగం అదంతా టెంపుల్లో, ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ ప్లేస్ లో ఉంది చూసారా. చుట్టూ ఇక్కడ కూడా మంచి వ్యూ కనిపిస్తుంది చూసారా, బ్యాక్ సైడ్ నుంచి అనమాట. అటు నుంచి వచ్చాం మనం ఇప్పుడు ఆంజనేయ స్వామిది. అండ్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇదంతా ఫాల్ సీజన్ అవటం వల్ల ట్రీస్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇక్కడ. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అసలు టెంపుల్ కి ఎటు సైడ్ చూసిన వ్యూనే అండి, ఏ సైడ్ నుంచి చూసినా మొత్తం అంతా వ్యూనే కనిపిస్తుంది. ఇది టెంపుల్ ఆపోజిట్ సైడ్ లో నందీశ్వరుని విగ్రహం అండి. ఫ్రంట్కి వెళ్తే కొంచెం మెట్లు దిగేసి ఆపోజిట్ సైడ్ లో ఇక్కడ నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫాల్ కలర్ కనిపిస్తుంది మనకి మొత్తం. ఇది ఇంకో సైడ్ అండి, నందీశ్వరం నుంచి ఇంకో సైడ్ ఇక్కడ మౌంటైన్ వ్యూ లా కూడా ఉంటుంది, ఒకసారి చూసేయండి. అదిగోండి ఇదంతా మౌంటైన్ వ్యూ అన్నమాట. ఇది లోపలికి ఫారెస్ట్ లా ఉంది చూడండి ఇటు. ఇది ఒక సైడ్ అన్నమాట, మౌంటైన్ వ్యూ ఇంకో సైడ్. పాప ఆడుకుంటుంది చూడండి నందీశ్వరుని విగ్రహం దగ్గర.
పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. అండ్ ఇక్కడికి దగ్గరలో యాపిల్ పికింగ్ ఉంది, అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. కానీ మాకు అవన్నీ వెళ్ళడానికి అవ్వలేదు. సో వ్యూ చూసారండి ఎంత బాగుందో. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి. మేము ఇక్కడే లంచ్ చేసేసాము. అయితే మనం తీసుకువెళ్లాల్సి వస్తుంది లంచ్ అనేది, లేదంటే అక్కడ చేసేయచ్చు. దారిలో అంతా మౌంటైన్స్ ఇలా ఉండడం వల్ల ఫుడ్ అనేది మనకి దగ్గరలో అయితే అవైలబుల్ గా ఉండదండి. అండ్ కలర్స్ చూసారా? ఇంకా ఇదంతా మేము వెళ్ళే ముందండి ఒక్కసారి మళ్ళీ చుట్టూ వ్యూ చూపిస్తున్నాం. ఇది ఫాల్ సీజన్ లో అవడం వల్ల ఇంకా ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుందండి. టెంపుల్ ఒకసారి చూడండి. మొత్తం వ్యూ ఒక్కసారి ఒక లుక్ ఇచ్చేసుకోండి. చాలా పాజిటివ్ వైబ్స్ తో వెళ్తామండి మనం ఇక్కడికి వచ్చామంటే. పిల్లలు కూడా అసలు ఏడిపించరు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది వచ్చారండి టెంపుల్ కి. సాటర్డే సండే అయితే అసలు ఖాళీ ఉండదు వీకెండ్స్ లో. ఇది కార్తీక మాసం కదండి, ఏవో ప్రత్యేకమైన పూజలు కూడా ఉన్నట్టున్నాయి. ఓకేనా అండి? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి.